హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక కొత్త పథకానికైతే శ్రీకారం చుట్టారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. అలాగే మనకు రేషన్‌కు సంబంధించి చిన్న మార్పులైతే చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము. యాక్చువల్లీ ఏంటంటే రేషన్ అనేది ఈ నెల 18వ తారీఖు నుంచి 8వ విడత ఉచిత రేషన్ పంపిణీ అనేది చేస్తామని చెప్పారు. కాకపోతే దాన్ని ఇప్పుడు 2 రోజుల పాటు వాయిదా వేశారు. అంటే ఈ నెల 20వ తారీఖు నుంచి 8వ విడత ఉచిత రేషన్ పంపిణీ అయితే చేస్తారు. సో ఎవరన్నా రేషన్ కోసం చూసేవాళ్ళు ఉంటే గనుక ఈ నెల 20వ తారీఖు నుంచి ఇస్తారు. దీనికి సంబంధించి వాలంటీర్స్ ఏంటంటే టోకన్స్ ఇచ్చేవాళ్ళు. ముందైతే టోకన్స్ ఇస్తున్నారు కదా! ఇప్పుడు చాలా ఏరియాస్‌లో టోకన్స్ అయితే ఇవ్వట్లేదు. కాకపోతే మనకి ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే మనకు ప్రతి నెల 2 సార్లు అయితే రైస్‌తో పాటు ఒకసారి శనగలు, ఒకసారి కందిపప్పు ఇస్తున్నారు కదా! ఈసారి నుంచి ఏంటంటే ఒకేసారి నెలకు ఒకసారి మాత్రమే కందిపప్పు కానివ్వండి, శనగలు మాత్రమే ఇస్తాము అని చెప్పి గవర్నమెంట్ అయితే అనౌన్స్‌మెంట్ చేసింది. అలాగే కొత్తగా శాంక్షన్ అయిన కార్డ్స్ అన్నిటికి కూడా ఈ నెల 20వ తారీఖు నుంచి కొత్తగా ఎవరికైతే కార్డ్స్ వచ్చినా, లేకుంటే కార్డ్స్ రాకపోయినా నంబర్ వచ్చినా కూడా వాళ్ళందరికీ రేషన్ ఇస్తాము అని చెప్పారు. ఈసారి నుంచి ఏంటంటే ఓన్లీ బియ్యం మాత్రమే ఉచితంగా ఇస్తారు. అంటే కందిపప్పు, శనగలు ఇస్తారు కానీ ఒకసారి మాత్రమే ఇస్తారు. సో మిగతా షుగరు కానివ్వండి, ఏదైతే ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమన్నా ఇస్తే గనుక వాటికి మాత్రం మనీ పే చేయాలి అని చెప్పి గవర్నమెంట్ అయితే క్లియర్‌గా కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చింది. సో ఈ నెల 20వ తారీఖు నుంచి వెళ్తే మీకు రేషన్ అయితే తీసుకోవచ్చు. బియ్యం మాత్రమే ఉచిత పంపిణీ చేస్తారు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన గవర్నమెంట్ అప్డేట్ అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అలాగే మనకు నవంబర్ వరకు అయితే ఈ ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగుతుంది అని చెప్పారు. అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకు పీఎం నరేంద్ర మోదీ గారు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అని చెప్పి ఒక సిస్టమ్ తీసుకొస్తామని చెప్పారు. దానికి సంబంధించిన వర్క్ కూడా జరుగుతుంది. అంటే సో తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో కానివ్వండి, ఆంధ్రాలో వాళ్ళు తెలంగాణలో కానివ్వండి, సో ఎక్కడైనా సరే రేషన్ తీసుకునే విధంగా కొన్ని మార్పులు అయితే తీసుకొస్తాము అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది కదా! చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో వర్క్ చేసుకుంటూ ఉంటారు. తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో ఉంటారు. కొన్ని చోట్ల ఇబ్బంది అవుతుంది కదా! అది మేబీ ఆగస్ట్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఆ వర్క్ జరుగుతుంది అని చెప్పారు. దానికి సంబంధించిన అప్డేట్ వస్తే కంపల్సరీ ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ కొత్త పథకంపై మీ అభిప్రాయం అయితే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ అయితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏ అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి గారు మనకు చాలా పథకాలు అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు లాక్డౌన్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మరొక కొత్త పథకానికైతే శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఈ పథకం వచ్చేసి చిన్నపిల్లలు మరియు బాలింతలకు సంబంధించిన పథకము. కేవలం ₹250 చెల్లిస్తే మీకు 6 రకాల సరుకులు అయితే అందజేస్తారు. ఆ సరుకులు ఏమేమి ఇస్తారు, అలాగే మనము ఆ సరుకుల్ని ఎక్కడ తీసుకోవాలి, ఆ డీటెయిల్స్ చూద్దాం. సో ముఖ్యంగా ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, ముఖ్యంగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళందరూ కంపల్సరీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానివ్వండి, అంగన్వాడీ కేంద్రాల్లో మీ పేర్లు అయితే రిజిస్టర్ చేయించుకోండి. మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ కానివ్వండి, మీకు లబ్ధి చేకూరాలంటే మీరు కంపల్సరీ మీ పేరు అనేది అంగన్వాడీ కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకుంటేనే మీకు బెనిఫిట్స్ వస్తాయి. మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొంచెం అమౌంట్ అయితే ఇస్తున్నారు. ₹6,000 చొప్పున గర్భిణీ స్త్రీలకు 3 నెలలకు ఒకసారి అమౌంట్ ఇస్తారు. ఆ అమౌంట్ రావాలన్నా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పాలు, గుడ్లు వీటికి సంబంధించిన బెనిఫిట్స్ మీకు రావాలన్నా మీ పేరు అనేది కంపల్సరీ అంగన్వాడీ కేంద్రాల్లో రిజిస్టర్ చేయించుకోండి. సో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పండి. సో మనకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కీమ్‌ని అయితే లాంచ్ చేశారు. దీని ద్వారా ఏంటంటే పాలు, గుడ్లు ఉచితంగా ఇస్తున్నారు. అలాగే కొన్ని పోషక విలువలు ఉన్న ఆహారాలు కూడా ఇప్పుడు ఏంటంటే లాక్డౌన్ కదా! చాలామంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఇంకొక పథకాన్ని అయితే ఎక్స్‌టెండ్ చేశారు. సో ఈ పథకం ద్వారా ఏమేమి ఇస్తారంటే 1 కిలో రాగి పిండి, అలాగే 1 కిలో అటుకులు కూడా ఇస్తారు. అలాగే మనకు ఇంకొక కిలో ఏం చేస్తున్నారంటే జొన్నలు కానివ్వండి, సజ్జలు కానివ్వండి, ఏదో ఒక ఐటెం ఏదైతే అవైలబిలిటీ ఉంటుందో ఆ ఐటెం, ఈ 3 ఒక్కొక్క కిలో చొప్పున ఇస్తారు. వీటితో పాటు మనకు 250 గ్రాములు అంటే పావు కిలో బెల్లము, అలాగే మనకు చిక్కీ అంటారు కదా, మనకు ఏదైతే ఇది పప్పులు చేశారు కదా, చిక్కీ ఒక 250 గ్రాములు, ఎండు ఖర్జూరాలు ఒక 250 గ్రాములు. ఈ 6 ఐటమ్స్ కలిపి ₹235కి మనకు అందిస్తారు. సో ₹15 అనేది ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కింద అయితే వసూలు చేస్తున్నాము అని చెప్పారు. ఈ నెల ఎండింగ్ నుంచి ఈ స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పారు. అంటే ఇది కంపల్సరీ కొనుక్కోవాలని ఏం లేదు. మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ అయితే తీసుకోవచ్చు. మంచి నాణ్యమైన కల్తీ లేని ఫుడ్ అందిస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పింది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకు దీన్ని కంటిన్యూషన్ కింద అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు ఎవరైతే రిజిస్టర్ చేసుకొని ఉంటారో అంగన్వాడీ కేంద్రాల్లో వాళ్ళందరికీ ఈ స్కీమ్‌ని అయితే బెనిఫిట్ అందాలి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే డిసైడ్ చేసింది.
సో దీనికి సంబంధించి మీరు కావాలనుకుంటే కనుక ఒకసారి వెళ్ళి మీరు అంగన్వాడీ కేంద్రాల్లో ఎంక్వైరీ చేసుకోండి. సో మనకి ఈ మంత్ ఎండింగ్ నుంచి ఇస్తామన్నారు. డేట్ అయితే ఇంకా అఫీషియల్‌గా అంటే ఏ రోజు నుంచి ఇస్తారనేది చెప్పలేదు. సో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు మనకు ఏదైతే మనకు పాలు ఇస్తున్నారు కదా! పాలు తర్వాత గుడ్లు అవి మాత్రం నార్మల్‌గా యాజ్ యూజువల్‌గా ఫ్రీగానే ఇస్తారు. దానికైతే ఎలాంటి చార్జెస్ ఉండవు. వీటిని అతి తక్కువ ధరకు మనకు బయట చూసుకుంటే గనుక అరౌండ్ సో వీటి ఇవన్నీ కొనాలంటే మనకి ఎక్కువ అమౌంట్ అయితది. గవర్నమెంట్ మనకు సబ్సిడీలోనే ప్రొవైడ్ చేస్తుంది. సో ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. అంటే కంపల్సరీ తీసుకోవాలి అన్నట్టయితే ఏం లేదు. సో వీటన్నిటిని అందజేస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల ఎక్కడైనా కానీ చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి గవర్నమెంట్ అయితే డెసిషన్ తీసుకుంది ఫ్రెండ్స్. ఈ డెసిషన్ కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిషన్‌పై మీ అభిప్రాయాన్ని అయితే కంపల్సరీ కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. సో మనకు నవంబర్ వరకు అయితే ఉచిత రేషన్ పంపిణీ ఎలాగో జరుగుతుంది. అలాగే మనకు కందిపప్పు వస్తాయి. అలాగే మనకు ఈ అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలకు కొన్ని బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు. కంపల్సరీ మీ పేరు అయితే రిజిస్టర్ చేయించుకోండి. అలాగే చిన్నపిల్లలు 3 ఏళ్ళు, 4 ఏళ్ళు లోపల ఉన్న చిన్నపిల్లలకు వ్యాక్సిన్స్ కానివ్వండి, ఇవన్నీ అందజేస్తున్నారు. కంపల్సరీ రిజిస్టర్ అయితే చేసుకోండి. ఈ అప్డేట్స్ గురించి చెప్పడానికి ఈ వీడియోస్ ఫ్రెండ్స్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.